అండ్ యాజ్ యూజువల్ ఐ హావ్ విత్ మీ ది వన్ ఆఫ్ ఆర్ ఫేవరెట్ డైరెక్టర్స్ అనిల్ రావుపూడి గారు. సంక్రాంతికి వస్తున్న టీం అనిల్ రావుపూడి గారికి నమస్కారం. బాగున్నారా? నమస్తే దీప్తి, హౌ ఆర్ యు? అబ్సల్యూట్లీ గ్రేట్, చక్కగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి అనిల్ గారు అంత సైలెంట్ గా అంత కామ్ డౌన్ గా ఉన్నారు? అంటే నీ టోన్ రీసౌండ్ వస్తుంది నాకు. సో ఫస్ట్ నేను అది ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వాలి కదా, అందుకని వెయిట్ చేస్తున్నా ఏ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ అవుదాం. నేను ఫస్టే చెప్పాను కదా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నామని చెప్పి, సో అదే టోన్ లో ఇలా మాట్లాడుతున్నా అన్నమాట. సో బేసికల్గా సంక్రాంతి పండగ అంటే మనకి బోలెడు పిండి వంటలు గుర్తొస్తాయి కదా అనిల్ గారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జంతికలు, స్వీట్ పొంగల్, అరిసెలు, ఇవన్నీ మ్యాండేటరీ కదా. మీకు ఏది ఫేవరెట్? నాకు అరిసెలు అంటే ఇష్టం, కజ్జికాయలు అంటే ఇష్టం, సున్నుండలు అంటే ఇష్టం. బెల్లం సున్నుండలా పంచదార? బెల్లం సున్నుండలు. పంచదార సున్నుండలు అసలు తిన్నా. బెల్లం సున్నుండలు అది మా అమ్మ చాలా బాగా చేస్తుంది, నెయ్యి వేసి నీట్గా కరెక్ట్ పోర్షన్స్లో చేస్తుంది. సో బెల్లం సున్నుండలు బాగా తింటాం. సో మన సినిమాని ఏ స్వీట్తో పోల్చి ఇలా ఉండబోతుంది సంక్రాంతికి వస్తే? మన సినిమాలో అన్నీ ఉంటాయి, ఒక స్వీట్తోనే పోల్చలేను. అంటే మనకు ఒక గారె, పులిహోరే అండ్ ఒక స్వీట్, ఒక దానికి కాంబినేషన్స్ ఉంటాయి కదా. సో అన్ని రకాల ఎలిమెంట్స్ కలిపి ఉంటుంది సంక్రాంతికి వస్తున్నాం. సో ఒక డిష్తో నేను ఒక పర్టికులర్ దీంతో నేను కంపేర్ చేయలేను. కాబట్టి షడ్రుచుల భోజనం అంటారు కదా, సో అలా అనుకోండి. అన్ని ఎలిమెంట్స్ ఫుల్ మీల్స్, షడ్రుచుల భోజనం. పర్ఫెక్ట్. సో అసలు మామూలుగా F2 సినిమా వాజ్ ఫన్, F3 వాజ్ సూపర్ ఫన్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము, వుడ్ బి స్టిల్ మోర్ అ బెటర్ ఫన్ అని అర్థం అవుతోంది. బికాజ్ మీరు చేస్తున్న ప్రమోషన్స్ దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్తే యూ హ్యావ్ డెఫినెట్లీ టేకెన్ కామెడీ టు ఎ నెక్స్ట్ లెవెల్ అన్నది అర్థమవుతుంది. కామెడీలో ఆ ఫ్రెష్నెస్ని హౌ డు యూ మేనేజ్ అనిల్ గారు? కామెడీ ఎప్పుడు ఏంటంటే సిచ్యువేషన్స్లోంచి పుట్టుతుంది కామెడీ. ఒక్కొక్కసారి క్యారెక్టరైజేషన్ నుంచి పుడుతుంది. అంటే ఒక మనిషి బిహేవియరు, ఒక మనిషి ఎలా మాట్లాడుతున్న దాని నుంచి పట్టుకోవాలి. మోస్ట్ టఫెస్ట్ జాబ్. సో అది స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్లో కామెడీ ఎలా పండించాలి, ఎలాంటి క్యారెక్టర్స్ డిజైన్ చేయాలి, అలాంటి సిచ్యువేషన్స్ పెడితే కామెడీ ఎక్కువ వర్కౌట్ అవుతుంది అని చెప్పి అనేది ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక ఆపరేషన్ లాంటిదే. కరెక్ట్గా అన్ని మీ ఆపరేషన్ అంత ఈజీగా ఎలా చేస్తారు అన్నది ఎవరికి అర్థం కాదు. మీకు అనిపిస్తుంది కానీ దాని వెనక మేము తలలు బదులు కొట్టుకుంటాం, మా బుర్రలు బదులైపోతాయి. అంటే టీంతో మాట్లాడుతూ ఉంటాం. ఒక్కోసారి పండుద్ది సీన్, ఒక్కోసారి పండదు, బాగా రాలేదు అనుకుంటే ఇంకేదో కావాలని చెప్పి ఇక జనాలను నవ్వించడానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి అన్ని ఎఫర్ట్స్ పెట్టాలి కదా. అది ప్రీ ప్రొడక్షన్లో జరుగుతుంది, స్క్రిప్ట్ రైటింగ్లో జరుగుతుంది. స్క్రిప్ట్ రైటింగ్లో ఒకటి, మళ్ళీ సినిమా ఎగ్జిక్యూషన్లో మళ్ళీ దాన్ని ఎలా మేకింగ్లోకి తీసుకురావాలి. ఇట్స్ లైక్ ఎ లాంగ్ ప్రాసెస్. బట్ నా వరకు నేను ఏంటంటే పర్సనల్గా బాగా ఎంజాయ్ చేస్తాను ఆ ఫేజ్ని. నాకు బేసిక్గా కామెడీ ఇష్టం కాబట్టి. అంటే మీరు ఎట్లా జనాల్లో చూసి దిస్ పర్టికులర్ క్యారెక్టర్ మనకు వర్కౌట్ అవుతుంది అని దాని మీద వర్కౌట్ చేస్తారా? 100% ఎక్కువగా అబ్జర్వేషన్ ఉంటుంది. సో మనుషుల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాను. అబ్జర్వ్ చేసినప్పుడు దాంట్లో నుంచి వచ్చే బిహేవియర్స్ ఎక్కువ క్యాచ్ చేస్తాం. అవి మనం సృష్టించడానికి, అంటే ఇప్పుడు సినిమా అనేది ఒక ఇమాజినేటరీ వరల్డ్ కదా. సో మనం అన్ని పాత్రలు మనం సృష్టించాలి, ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి. అది చిన్న సినిమా ఉండి పెద్ద సినిమా ఉండండి. సో ఆ క్రియేట్ చేసేటప్పుడు మన చుట్టూ ఉన్న పాత్రలు, మనం ఎక్కడో చూసిన పాత్రలు కొన్ని తగులుతూ ఉంటాయి. కామెడీకి అవి ఎక్కువ తగులుతాయి. సో అది మోస్ట్ క్రియేటివ్ పార్ట్ ఆఫ్ ద డే ఎప్పుడు అనిల్ గారు మీకు? మిడ్ నైటా, అర్ధరాత్ర, మధ్యాహ్నం పూట, తెల్లవారుజామున? వెన్ విల్ ఇట్ బి? అంటే ఇన్ ద మార్నింగ్ అని కాదు కానీ నాకు ఎప్పుడు కూడా నాకు క్రియేటివ్ స్పేస్ అంటే నేను మ్యూజిక్తో ఎక్కువ ఉన్నప్పుడు బాగా వస్తుంది ఐడియాస్. అంటే జర్నీ, ఎనీ జర్నీ ఈజ్ బిగ్గెస్ట్ నాకు క్రియేటివ్ స్పేస్. లేదు, కారులో అట్లా రాదు, కారులో వెళ్తుండాలి, మూమెంట్ ఉండాలి. ఫ్లైట్లో ఉండొచ్చు, ట్రైన్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు. సో ఎనీ జర్నీ ఉంటే ఆ జర్నీలో నేచర్ అలా మూవ్ అవుతున్నప్పుడు ఆ సాంగ్స్ వింటూను, సో అక్కడ నాకు కొద్దిగా ఐడియాస్ ఎక్కువ జనరేట్ అవుతాయి. యాక్చువల్లీ మీరు చేసే కామెడీ టైమింగ్ మూవీస్లో ఈవీవి సత్యనారాయణ గారి టైమింగ్తో, కామెడీ టైమింగ్తో చాలామంది రిలేట్ చేసుకుంటుంటారు. బికాస్ యువర్ స్టోరీస్ విల్ హ్యావ్ కామిక్ కంటెంట్ ఇన్ ఇట్ అండ్ ఆల్సో హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి. ఫన్ చుట్టూరు ఆ సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి కోరిలేషన్ మీకు ఎవరైనా ఎప్పుడన్నా చెప్పినప్పుడు వుడ్ యూ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్ సెల్ఫ్? 100% ఇట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అండ్ నేను ఇన్స్పైర్ అయిన డైరెక్టర్స్ వాళ్ళు. సో ఆల్వేస్ లైక్ జంధ్యాల గారు అండ్ ఈవీవి గారు అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈ ముగ్గురు డైరెక్టర్స్. సో 90sలో నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ సినిమాలు ఏవైతే, జంధ్యాల గారు 2 ఆహనా పెళ్ళంట, చూపులు కలిసిన శుభవేళ, బావా పన్నీరు, అండ్ ఈవీవి గారు ఆలిబాబా విధంగా, జంబలగడి పంప, అప్పులప్పారు, ఇవన్నీ నాకు ఇట్స్ లైక్ నేను యాక్షన్ సినిమాలు, హీరోల సినిమాలు ఎంత బాగా చూసేవాడినో VHS క్యాసెట్లు తెచ్చి వీళ్ళ సినిమాలు అన్నీ చూసేవాడిని. సో యాక్షన్ సినిమా థియేటర్లో ఒకసారి చూసేవాడిని, VHS క్యాసెట్లో వీళ్ళ సినిమాలు 1-10 సార్లు చూసేవాడిని. సో ఆ ఇంపాక్ట్ మీ మీద బాగా ఎక్కువ ఉంది. అంటే చూడటమే కాదు, ఆ సినిమాలో సీన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని నేను వెళ్ళి. సో స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి చెప్పేవాడిని. సో జంబలగడి పంప సినిమా ఉంది, ఫ్రమ్ టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ వరకు నరేషన్ ఇచ్చేవాడిని. అప్పులప్పారావు నరేషన్ ఇచ్చేవాడు. అంటే వెళ్ళిపోయేది సినిమా, వెళ్ళిపోయి అలా చెప్పడం వల్ల ఏంటంటే తెలియకుండా
మనం ఒకటి 10 సార్లు పాట పాడటం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సంగీతం అలవాటు అవుద్ది. కరెక్ట్. సో అదేమో మరి చిన్నప్పుడు నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక క్రియేషను, ఒక కామెడీ క్రియేట్ చేయడం, లేకపోతే సిచ్యువేషను మాట్లాడటం, ఒక డైలాగ్ అల్లటము, అలాంటిది అది నాకు అనిపిస్తుంది. బట్ బేసికల్గా కూడా అంటే స్క్రీన్ మీదే కాకుండా బయట కూడా మీరు అంతే కామెడీ కైండ్ ఆఫ్ అ పర్సన్? 100%. లేదు 100%. చాలా లైవ్లీగా ఉంటాను నేను. నా చుట్టూ ఉన్న మనుషులు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాను నేను. సో సీరియస్గా ఉండేది చాలా తక్కువ. వండర్ఫుల్. అది బేసిక్గా నేచరే అంత. అది ఉండటం వల్లనేమో అది రిఫ్లెక్ట్ అవుతుంది సినిమాలో. మీరు దిల్ రాజు గారిని కిడ్నాప్ చేశారా, ఆయన మిమ్మల్ని క్యాప్చర్ చేశారా? మీరిద్దరి మధ్యలో బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే మీరు ఆయన సినిమాలే చేస్తున్నారా? ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దాట్? అదేం లేదండి, కంఫర్ట్. సో లాస్ట్ 8 ఫిలిమ్స్ అదేం లేదు, నేను లాస్ట్ 8 ఫిలిమ్స్లో మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్ రాజు గారితో చేశాను. ఎగ్జాక్ట్లీ. సో 2 ఫిలిమ్స్ బయట చేశాను. అనిల్ సుంకర్ గారితో సరిలేరు, పటాస్ ఫస్ట్ ఎన్టీఆర్ ఆర్ట్స్ చేశాను, తర్వాత షైన్ స్క్రీన్స్ సాహుతో చేస్తాను, నెక్స్ట్ కూడా మళ్ళీ సాహుకి చేస్తున్నాను. సో ఇప్పుడు ఐఎమ్ ఆల్టర్నేటివ్గా ఒకటి బయట చేస్తూ వస్తున్నాను. సో రాజుగారితో ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్స్ లైక్ వాళ్ళతో జర్నీ ఉండడం వల్ల లైక్ ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడిపోయింది. ఒక ఫ్యామిలీ బాండింగ్ వచ్చినప్పుడు ఏంటంటే నేను ఒక కనెక్ట్ అయితే నేను అంత త్వరగా వదిలిపెట్టే మనిషిని కాదు నేను. సో రియల్ లైఫ్లో అంతే. అండ్ ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ, ఒకరితో కంఫర్ట్ అంటే ఒక కనెక్షన్ వచ్చాక గబుక్కుని ఇంకొకరి దగ్గరికి వెళ్ళలేను నేను, ఓన్ చేసేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ సాహు ఉన్నాడు, షైన్ స్క్రీన్స్ కనెక్ట్ అయిపోయాడు. సో మళ్ళీ అతనితో సినిమాలు బాగా దిల్ రాజు గారితో కనెక్ట్ అయిన కాన్సిక్వెన్స్ ఏంటి అంటే ఏం లేదు, పటాస్ సినిమాకి అండ్ ఈ స్టూడ్ ఫర్ మీ. సో అంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేసినప్పుడు ఆ సినిమా రిలీజ్కి ఆయన వచ్చి అన్ని ఏరియాస్ ఆయనే తీసుకొని కొనుక్కొని ఆయనే రిలీజ్ చేశారు ఫిల్మ్. సో పటాస్ సినిమా యా. సో ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ నాకు ఎంత నిలబడిందో, సో కళ్యాణ్ రామ్ గారు సినిమా నా మీద డబ్బులు పెట్టి తీశారు. అదే సినిమాని మార్కెట్లోకి తీసుకెళ్ళిన వ్యక్తి, డిస్ట్రిబ్యూట్ చేసి ఆ సినిమాని అంతే విధంగా జనాల్లోకి తీసుకెళ్ళిన ప్రొడ్యూసర్ ఆయన. ప్రొడ్యూసర్ కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది కదా వాళ్ళకి. సో అక్కడ నుంచి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. సో అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత ఆల్మోస్ట్ 4-5 ఫిల్మ్స్ అక్కడే చేయటం. సో ఇప్పుడే భగవంత్ కేసరికి బయటకు వచ్చాను నేను. సో సర్లేరుకి ఒకటి బయట చేశాను, భగవంత్ కేసరికి మళ్ళీ షైన్ స్క్రీన్స్ చేయటం. మళ్ళీ నాకు షైన్ స్క్రీన్స్ కూడా సాహుతో అదే బాండింగ్ ఉంది ఇప్పుడు. సో సాహుతో కూడా ఫిల్మ్స్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్. గాట్ ఇట్ 40 ఫిల్మ్స్ కంటే పైగా తమిళ్లో చేసినటువంటి ఐశ్వర్య రాజేష్ గారిని కూడా మీరు ఆడిషన్ చేసి ఈ సినిమాకి సెలెక్ట్ చేశారు అని విన్నాము. అంటే యూ వర్ సో పర్టికులర్ అబౌట్ ది క్యారెక్టర్, లేదా ఆవిడ చేయగలరా చేయలేరా అన్నట్టు మీకు డౌట్ ఉందా? అంటే ఆడిషన్ అని కాదు కానీ లుక్ టెస్ట్ చేసాం. లుక్ టెస్ట్ చేసినప్పుడు నా భయం ఏంటంటే ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి, అద్భుతమైన పెర్ఫార్మర్. సో ఒకసారి యాక్సెంట్ ఎలా పలుకుతుందో తెలుసుకుంటే, తన బాడీ లాంగ్వేజ్ నేను అడాప్ట్ చేసుకుంటే నేను రాసేటప్పుడు నాకు ఇంకా ఈజీ అవుతుంది. సో నేను ఇప్పుడు వీటీ గణేష్ ఉన్నారంటే నేను ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైపోయింది. ఎవడరా మీరు, అది వచ్చేస్తుంది, నేను చెప్పగలను, మాడ్యులేట్ చేయగలను. సో అలా ఒక్కొక్క హీరో, ఇప్పుడు నరేష్ గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో నేను పట్టుకున్నానంటే నేను అది ఈజీ అవుద్ది నాకు రాయటానికి. సో ఐశ్వర్యకి ఏంటంటే తను ఏదో జోక్గా చెప్తుంది కానీ ఆడిషన్ లాగా కాదు, తన బాడీ లాంగ్వేజ్ తనది ఎలా ఉంటుందో నాకు రీడ్ అవ్వాలి ఇక్కడ మైండ్కి. సో అందుకని ఒక 2-3 డైలాగులు ఎలా చెప్తుంది, సారీ బా, మీరు ట్రైలర్లో చూస్తారు కదా, లవ్ యూ బా, ఆ భావాన్ని ఎలా పలుకుతుంది, యాక్సెంట్ చెప్పగలుగుతుందా లేదా అనేది చూసుకున్నాం. సో బేసికల్గా మీరు మనుషుల్ని స్టడీ చేసేస్తారు, బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసేసుకుంటారు. యూ హ్యావ్ దట్ స్కిల్. ఈజీ అవుతుంది. ఇప్పుడు ఉపేంద్ర లమ్హాన్ ఆయన ఉన్నారు, ఆయన యానిమల్లో చేశారు. యానిమల్లో చేసినప్పుడు నాకు విపరీతంగా నచ్చిన క్యారెక్టర్. నేను సందీప్ రెడ్డి వంగతో కూడా దాదాపు చాలాసేపు మాట్లాడి ఆయన నంబర్ తీసుకొచ్చాను నేను. యానిమల్ ఇంటర్వెల్లో వస్తాడు, బొమ్మలు అమ్ముకునేవని అనుకుంటున్నారా అనేది విచిత్రమైన టైమింగ్ ఉంటుంది. అది నాకు భలే చూడగానే భలే అనిపించింది నాకు. అరే భలే పెక్యులర్గా ఉన్నాడు ఇతను అని తీసుకొచ్చి నేను ఆ సినిమా యానిమల్ ఒక 10 సార్లు చూసా ఆయన బాడీ లాంగ్వేజ్ని క్యాప్చర్ చేసుకోవడానికి. చూసుకొని నేను నరేష్ ఇచ్చినప్పుడు అతను షాక్ అయిపోయాడు, ఉపేంద్ర లమ్హాన్, ఇదేంటి ఈ నాలాగా పెర్ఫామ్, ఈ నాలాగా కనిపిస్తున్నాడేంటి, ఇన్ఫ్యాక్ట్ నాకంటే బెటర్ కనిపిస్తున్నాడేంటి అన్నారా? మీకు కాంప్లిమెంట్ వచ్చిందా? యా, ఈ టోల్ లైక్ దట్. సో నేను ఆ బాడీ లాంగ్వేజ్ని ఓన్ చేసుకోవడం వల్ల ఆ మిమిక్రీ చేయడం ఒక ఇది ఉంది కాబట్టి నాకు ఈజీ అవుతుంది క్యారెక్టర్స్తో రాయటానికైనా పెర్ఫామ్ చేయించడానికైనా. అప్పుడు నాది వాళ్ళ మీద రుద్దటం కంటే వాళ్ళ దాన్ని బెటర్గా అడాప్ట్ చేసుకుని దాన్ని బెటర్ చేయడం ఉన్నప్పుడు ఎప్పుడు ప్లస్ అవుతుంది. ఏమన్నా స్కెచ్ ఏమన్నా స్కెచ్. మీనాక్షి సచ్ అ బ్యూటిఫుల్ హీరోయిన్. ఇప్పటి వరకు తను చేసిన ఫిల్మ్స్లో తన క్యారెక్టర్కి తగ్గ స్కోప్ రాలేదు అని ఒక చిన్న పాయింట్ ఉండింది. ఈ సినిమాలో హౌ యూ గోయింగ్ టు షో ఇట్ టు హర్? సో మీనాక్షి బేసికల్గా వెరీ డెడికేటింగ్గా చేసే అమ్మాయి. అండ్ ఇద్దరు అమ్మాయిలు వెరీ గ్రౌండెడ్. నేను చేసిన అన్ని సినిమాల్లో బెస్ట్ యాక్టర్స్ వీళ్ళిద్దరు, ఐ కెన్ సే ప్రౌడ్లీ. సో వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ ఫ్రెండ్లీ, చాలా పెద్ద ఓపెన్ స్టేట్మెంట్, వెరీ ఫ్రెండ్లీ. అండ్ లైక్ ఏ టైం చెప్పినా, ఏ సినిమాకి అంతసేపు ఉన్నారన్న, నైట్ ఎక్స్టెండ్స్ అయినా నో కంప్లైంట్స్ అట్ ఆల్.
గుడ్డులా కష్టపడతారు సినిమా కోసం ఎంత దూరమైనా కష్టపడేటువంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయిలు ఇద్దరు అండ్ వెరీ జెన్యూన్ సోల్స్ అనమాట. సో అందుకని వాళ్ళకి అందుకే ఇఫ్ మీరు అన్నట్టు మీనాక్షికి లక్కీ భాస్కర్ తనకి మంచి పాత్ర పడింది, బాగా చేసింది. అండ్ ఈ సినిమాలో కూడా తనకేంటంటే ఐశ్వర్య రాజేష్తో వచ్చేసి ఒక కంప్లీట్ ఇన్నోసెన్స్, ఒక చదువు రాని ఒక పల్లెటూరు గబ్బలై ఒక వెంకటేష్ గారి వైఫ్గా ఉండి భర్తని విపరీతంగా ప్రేమించి పక్కన ఆడగాలి సోకితే చాలు ఫ్రస్ట్రేట్ అయ్యి పొసెసివ్గా ఫీల్ అయ్యే అమ్మాయి లైఫ్లో అమ్మో భర్తకి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండటం అనేది ఒక షాకింగ్ ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఎలా డీల్ చేస్తుంది అనేది ఆ అమ్మాయి క్యారెక్టర్. మీనాక్షిది వచ్చేసరికి దానికి బౌన్స్ అవ్వాలి, ఆ అమ్మాయి క్యారెక్టర్కి బౌన్స్ అవ్వాలి. సో మీనాక్షిది కూడా చాలా మంచి రోల్ అండ్ యాక్షన్ ఉంది. ఫస్ట్ ఒక 10 నిమిషాలు ఆ అమ్మాయికి ఒక ఫైట్ కూడా ఉంది అండ్ పోలీస్ ఆఫీసర్ రోల్. సో గ్లామర్ వైజు కట్అవుట్ వైజు ఆ అమ్మాయిది కూడా సినిమాకి హెల్ప్ అవుతుంది ఇద్దరు. గాట్ ఇట్